గురువుగారు, గణపతి స్వరూపాలలో నృత్య గణపతి యొక్క ప్రత్యేకత ఏంటో తెలియజేస్తారా? గణపతి ఉపాసన శ్రేష్టం. గాణాపత్య ఉపాసన శాస్త్రసమ్మతం. షడ్విధ ఉపాసన మార్గాలలో గాణాపత్య విధానం ఒకటి. ఎలా చేయాలి? ముద్గల పురాణం వివరిస్తుంది. మౌద్గల్య మహర్షి చెప్పిన ఈ పురాణంలో గణపతికి సంబంధించిన 32 రూపాలు వివరణాత్మకంగా వివరింపబడి ఉన్నాయి. ఈ 32 రూపాలలో 5వ రూపం నృత్య గణపతి. ఈ నృత్య గణపతిని ఉపాసన చేసినట్లయితే సకల విద్యలు కరతలామలకమవుతాయి. నృత్య అన్న శబ్దం వినగానే మనకు నాట్యమో సంగీతమో ఇలా ఈ రూపాలు కాకుండా విద్యాధిష్టాన దైవ రూపంగా నృత్య గణపతిని ఉపాసించాలి అని శాస్త్ర ప్రమాణం. గణపతిని ఉపాసన చేసేటటువంటి క్రమంలో అనేక రూపాలు చెప్పబడి ఉండగా నేటి కాలంలో సాధకులు సూక్ష్మాంశాల పరిశీలనకు వెళ్ళి లోతైన అవగాహనతో తమ అవసరాలు ఏవో తెలుసుకొని వాటికి అనుగుణంగా ఉండే ఆ దైవ రూపాన్ని ఆవిష్కరింపజేసుకొని ఆ రూపాన్నే సాధన చేస్తున్నారు. సమస్త జ్ఞానాన్ని, వేద సంబంధిత విజ్ఞానాన్ని, అవగాహనను, ఉపనిషత్ సారాంశాన్ని తెలుసుకునే నిమిత్తమే సాధన చేసేటటువంటి వారు మాత్రమే నృత్య రూప గణపతిని ఉపాసన చేయవలసి ఉంటుంది. అలాగే సమస్తమైనటువంటి ఈ మంత్రరూపాలన్నీ కూడా మనకు ముద్గల పురాణంలో చెప్పబడి ఉండగా మరొక విధంగా ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో వివరణాత్మకంగా శక్తి, కీలకము, అర్గళము, కవచము, మూల రూపము, ధ్యానము, ధ్యానాధిష్టాన దైవ వర్ణనాత్మకమైనటువంటి శ్లోకము, మూల మంత్రం ఇవన్నీ కూడా ఆమ్నాయ మందారం అనే గ్రంథంలో చెప్పబడి ఉన్నాయి. ఆ గ్రంథంలో మొట్టమొదటి మంత్రం శ్రీ విద్యా గణేశ మంత్రం కాగా ఇదే క్రమంలో వచ్చేటటువంటి 7వది లేక 8వది అయిన మంత్రస్వరూపము నృత్య గణపతి మంత్రస్వరూపం. తెలుసుకోవాలి అనే జిజ్ఞాసువులు ఆమ్నాయ మందారం ఆ గ్రంథాన్ని పరిశీలించినట్లయితే వివరణాత్మకంగా బీజాత్మక యుక్తంగా ఆ మంత్రస్వరూపం తెలిసి వస్తుంది.